తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అరేబియా సముద్ర తీరంలో జరిగిన ఘోర ప్రమాదం ఒక తెలుగు కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఓమన్ సమీపంలో వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో విశాఖపట్నానికి చెందిన మెరైన్ ఇంజనీర్ పట్నాల సురేష్ మరణించడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. నేను సేఫ్గా ఇంటికొస్తాను, మన పెళ్లి రోజును చాలా బాగా జరుపుకుందాం. ఇది సురేష్ తన భార్య భార్గవితో చివరిగా పంచుకున్న మాట. కష్టాల్లో ఉన్న కుటుంబంపై ఆశలు పెట్టుకున్న సురేష్ ఇక లేడని వార్త ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. 44 ఏళ్ల సురేష్ తన వృత్తిలో భాగంగా ఎన్టీ సెట్టెబెలో నౌకపై విధులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా భార్యకు మెసేజ్ చేసే సురేష్ 2 రోజుల పాటు సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చివరకు మరణ వార్త అందడంతో వారి రోదనలు మిన్నంటాయి. ఓమన్ తీరానికి సమీపంలో వాణిజ్య నౌక ఎన్టీ సెట్టెబెలో పై జరిపిన ఈ దాడిలో 3 భారతీయ సిబ్బంది మరణించినట్లు కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మృతుల్లో సురేష్ పట్నాల ఒకరు కావడంతో విశాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విధి నిర్వహణలో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడిపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. సురేష్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు, అధికారులు చేపట్టిన చర్యలు, నౌకపై జరిగిన దాడికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి లక్ష్మి ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు. లక్ష్మి, చెప్పండి, విశాఖకు చెందిన మెరైన్ ఇంజనీర్ సురేష్ మరణంతో కుటుంబ సభ్యులు అటు తీవ్ర విషాదంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి లక్ష్మి? దీపిక, వాణిజ్య నౌకపై అమెరికా జరిపినటువంటి దాడిలో 3 భారతీయులు మృతి చెందారు. వారిలో విశాఖకు చెందినటువంటి సురేష్ పట్నాల కూడా ఉన్నారని నిన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రభుత్వం నుంచి అధికారికంగా కుటుంబ సభ్యులకు సమాచారం రావడంతో ఒక్కసారిగా అందరూ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారని చెప్పాలి. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఆ షిప్ లో 3 డెక్స్ ఉంటాయి, ఏదో ఒక చోట సురేష్ సేఫ్ గానే ఉంటారు అనేటటువంటి ఒక ధైర్యంతో వాళ్ళంతా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వ అధికారుల నుంచి వారికి అఫీషియల్ ప్రకటన వచ్చిందో వారు ఒక ఫోటో కూడా షేర్ చేశారు. సురేష్ ఈ దాడిలో డ్రోన్ అటాక్ జరిగినటువంటి చనిపోయారు అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఒక్కసారిగా ఆయన భార్య భార్గవి కుప్పకూలిపోయారు. మరొక వైపు విశాఖలోని కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర సమీపంలో ఉంటున్నటువంటి తల్లిదండ్రులు కూడా ఎవరైతే సురేష్ వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలతో పాటు ఉంటున్నటువంటి శ్రీహరిపురం శ్రీనివాస్ నగర్ వాళ్ళ ఇంటికి కోడల దగ్గరికి చేరుకోవడం జరిగింది. ఒక్కసారిగా అందరూ ఏం జరిగింది అనేటటువంటి ఒక ఆలోచనలో పడిపోయారు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం, అంటే అతను రెగ్యులర్ గా ప్రతిరోజు గుడ్ మార్నింగ్ అనే విషెస్ మాత్రం అటు భార్యకి గాని పేరెంట్స్ కి గాని దగ్గరగా ఉన్న బంధువులకి కూడా పెడుతూ ఉంటారట. అది ఆయన అలవాటు. సో ఆ రకంగా కూడా ఒక ఇంటరాక్ట్ అనేది అతని నుంచి ఉంటుంది, అంతే తప్ప కాల్స్ మాత్రం చాలా తక్కువగా మాట్లాడతారు. అయితే వైఫ్ తో మాట్లాడుతున్నప్పుడు ఈ మధ్య కాలంలో ఇన్కమ్ కాల్స్ గానీ అవుట్ గోయింగ్ కాల్స్ రాకుండా కమ్యూనికేషన్ అనేది పూర్తిగా పోయింది. దీంతో వాళ్ళ మిస్సెస్ ఒక ఇంత అసహనానికి లోనే ఎందుకు కాల్స్ చేయడం మానేసాము అని కూడా అతను అడిగినప్పుడు, వాళ్ళ హస్బెండ్ సురేష్ గారిని అడిగినప్పుడు, లేదు ఇక్కడ సిచ్యువేషన్స్ బాగాలేదు, నేను లీవ్ కి కూడా అప్లై చేశాను అని చెప్పారు. సో ఇదంతా కూడా 10 రోజుల క్రితమే అతను అక్కడ సిచ్యువేషన్స్ ని గమనించి లీవ్ లెటర్ రాయడం కూడా జరిగింది. కానీ యాక్సెప్టెన్సీ రాలేదు. బట్ నేను వచ్చేస్తాను, యానివర్సరీ ఉంది జూన్ 24th ని, మనం అందరం ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేద్దామని కూడా వైఫ్ కి చెప్పారు. ఇంతలోనే విషాదకర వార్త విన్నటువంటి ఆయన భార్య ఒక్కసారిగా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సురేష్ వాళ్ళ నాన్నగారు కూడా షిప్ యార్డ్ లో చీఫ్ ఇంజనీర్, అంటే అసిస్టెంట్ సూపర్వైజర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన కూడా సీమెన్ గా అవ్వాలి అనేది చిన్నప్పటి నుంచి కూడా ఆయనకు ఉన్నటువంటి ఒక డ్రీమ్. ఆ కోణంలోనే ఇంటర్మీడియట్ తర్వాతే అతను సీమెన్ నుంచి తన కెరియర్ ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ గా 12 years నుంచి కూడా పనిచేస్తున్నారు. దుబాయ్, ముంబై లాంటి గల్ఫ్ కంట్రీస్ అన్నిట్లో కూడా ఆయన ట్రైనింగ్ పూర్తి చేసుకోవడం, పని చేయడం కూడా జరిగింది. దీపిక, దీన్ని బట్టి వాళ్ళ మదర్ కూడా తను ఎంతో ఇష్టంగా ఆ ఫీల్డ్ లోకి వెళ్ళాడు, మా సీమన్ గా అవుతానన్నాడు. అక్కడి నుంచి తను అచీవ్మెంట్ చూసాము, చాలా ఎగ్జామ్స్ ట్రైనింగ్స్ కూడా అటెండ్ చేసి ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ గా అయ్యాడు. వాడు ఒక పొజిషన్ లో మేమందరము చూసి ఆనందపడుతున్న సమయంలోనే ఈ ఘోరమైన దుర్ఘటన జరిగిపోయింది. కానీ అధికారికంగా ఎప్పుడైతే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఒక్కసారిగా మేమందరం షాక్ అయిపోయాం. కానీ ఇవన్నీ కూడా ఒక
దాడి ఘటనలు అంటే ఒక యుద్ధ వాతావరణ నేపథ్యంలో జరిగినటువంటి దాడి నేపథ్యంలో తన కొడుకు ప్రాణాలు పోగొట్టుకోవటం అనేది మేమెవ్వరమీ జీర్ణించుకోలేకపోతున్నాం. కానీ ఆఖరి చూపు చూసే అవకాశాన్ని మాత్రం ప్రభుత్వం మాకు కల్పించాలి, ఆ విధంగా మాకు సహాయం చేయండి మా ఫ్యామిలీకి అంటూ సురేష్ వాళ్ళ మదర్ సుమన్ టీవీతో మాట్లాడుతూ కూడా 2 చేతులు జోడించి ప్రభుత్వాన్ని వేడుకున్నటువంటి కన్నీళ్లతో వేడుకున్నటువంటి ఆ మాటలు కూడా ప్రతి ఒక్కరిని తీవ్ర కరచువేతకు గురి చేశాయని చెప్పొచ్చు. మరొక వైపు ఎమ్మెల్యే ఎవరైతే వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి లోకల్ ఇన్ఛార్జెస్ కూడా రాత్రికి రాత్రే వాళ్ళ ఇంటికి చేరుకోవటం, వాళ్ళ భార్యకి ధైర్యాన్ని చెప్పడం కూడా జరిగింది. ప్రభుత్వం తరపు నుంచి కూడా కావాల్సినటువంటి ఇనిషియేట్ తీసుకుంటాం, ఖచ్చితంగా బాడీ త్వరగా ఇక్కడికి వచ్చేలాగా చూస్తాం. ఎందుకంటే గతంలో కూడా ఈ తరహా ప్రమాదాలు జరిగినప్పుడు ఒకవైపు మృతి చెందటం ఒక బాధాకరమైన విషయం అయితే, ఆఖరి చూపు చూసే అవకాశాలు కూడా కొన్ని కుటుంబాలకు దక్కనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత మృతదేహాలు ఇంటికి చేరుకోవటం, ఇవన్నీ కూడా చూసాం. రోజుల తరబడి వాళ్ళు అదే ఒక పానిక్ లో ఉండిపోవటం, ఎప్పుడు బాడీ వస్తుందా, ఎప్పుడు ఆఖరి చూపు చూస్తామా అనే ఆలోచనలో కూడా చాలా మంది కుటుంబాలను చూసాం. కాబట్టి ఇప్పుడు ఈ కుటుంబం మొత్తం కూడా ఒకటే 2 చేతులు జోడించి ప్రభుత్వాన్ని వేడుకుంటుంది, త్వరగా సురేష్ బాడీని ఇంటికి రప్పించి మాకు అప్పగించండి అంటూ వాళ్ళు వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 6 months ఆయన సీలో వర్క్ చేస్తారు, 6 months ఇక్కడ ఉంటారు కాబట్టి ఇంటరాక్షన్ కూడా కొంత తక్కువగానే ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ తో ఎక్కువగా ఫ్రెండ్స్ తో ఆయన ఇంటరాక్ట్ గా ఉంటారు అని కూడా చెప్తున్నారు. కానీ ఒక మెరైన్ చీఫ్ ఇంజనీర్ పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు ఆయన ఒక గుడ్ మార్నింగ్ విషెస్ చెప్తారు. ఇక అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఆఖరిగా తన భార్య భార్గవితో ఆయన మాట్లాడిన మాటలు, యానివర్సరీ ఉంది, ఖచ్చితంగా నేను వస్తాను, ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, యానివర్సరీని బాగా సెలబ్రేట్ చేసుకుందాం భార్గవి అని ఆయన చివరిగా చెప్పినటువంటి మాటలను తలుచుకుంటూ ఆమె కుప్పకూలిపోయినట్టు పరిస్థితి. మరొక వైపు ప్రతి ఒక్కరూ అతని హ్యుమానిటీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక మంచి వ్యక్తి కాబట్టే అతన్ని కోల్పోవటం బాధాకరంతో పాటు ఈ సమయంలో కూడా మేమందరం వాళ్ళ ఇంటికి చేరుకున్నామంటే అతని గొప్ప మనసు కూడా చాలా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు భార్గవి సురేష్ కి 13-10 ఏళ్ల ఇద్దరు కూడా అబ్బాయిలు ఉన్నారు. కానీ భార్గవి అంటే సురేష్ వాళ్ళ వైఫ్ భార్గవి వాళ్ళ సిస్టర్ హార్ట్ అటాక్ తోను కొద్ది రోజుల గ్యాప్ లోనే వాళ్ళ బావగారు కూడా రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవడం వల్ల డిగ్రీ చదివినటువంటి ఇద్దరు ఆడపిల్లలు కూడా అమ్మా నాన్న ప్రేమకు దూరం అయిపోతే సురేష్ అండ్ భార్గవి వాళ్ళిద్దరు బాధ్యతల్ని కూడా తీసుకున్నారు. అంటే ఇప్పుడు టోటల్ గా వాళ్ళిద్దరు మగపిల్లలతో పాటు ఆ ఇద్దరు ఆడపిల్లల బాధ్యత, మొత్తం 4 పిల్లలుగా వాళ్ళు ఆ కుటుంబాన్ని చాలా బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే భార్గవి కూడా ముందు నర్సింగ్ చేశారు. ఆమె పెళ్ళైన తర్వాత కుటుంబ బాధ్యతలు పూర్తిగా ఇతను సీలో వర్క్ చేస్తారు కాబట్టి ఇంటికి దూరంగా ఉంటారు కాబట్టి పూర్తిగా కుటుంబ బాధ్యతలు తీసుకునే దిశగా ఆమె నర్సింగ్ పోస్ట్ కి కూడా జాబ్ కి కూడా రిజైన్ చేసి పూర్తిగా ఫ్యామిలీ కోసమే ఆమె డెడికేట్ అయి ఉన్నారు. కానీ ఒక్కసారిగా సురేష్ తన భర్తకి లేరు అనే విషాదకర వార్త విన్న వెంటనే ఆమె కుప్పకూలిపోయారు. ఎంతమంది ఓదార్చినా కూడా ఆమెను కంట్రోల్ చేయటం చాలా కష్టమైంది. సో మీడియాతో కూడా ఆమె మాట్లాడటానికి అసలు ఇంట్రెస్ట్ చూపించలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. దీపిక, లక్ష్మి, సురేష్ మృతదేహాన్ని భారత్ కి రప్పించడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అటు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోంది? ఖచ్చితంగా ప్రమాదం జరిగిన వెంటనే భారత ప్రభుత్వం అయితే అమెరికాపై తీవ్రంగా అగ్రెసివ్ అవడంతో పాటు దాడిని ఖండించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే యుద్ధ వాతావరణం మనం చూస్తున్నాం. ఈ అటాక్స్ లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఒమెన్ తీరంలో ఉన్నటువంటి వాణిజ్య నౌకపై అమెరికా ఎప్పుడైతే డ్రోన్ తో అటాక్ చేసిందో అందులో చనిపోయినటువంటి, అంటే ముందు గల్లంతయ్యారు, ఎక్కడో ఒక చోట వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు అనుకున్నారు. కానీ ఆ వెతుకులాటలో ఆఖరికి ఆ 3 భారతీయులు కూడా చనిపోయారు. అందులో విశాఖకు చెందినటువంటి సురేష్ పట్నాల్ అనే వ్యక్తి కూడా ఉన్నారనే వార్త అప్పుడే వచ్చింది. దాంతో ఇమీడియట్ గా ఢిల్లీలో ఉన్నటువంటి అమెరికా రాయబారితో భారత ప్రభుత్వ అధికారులు కూడా మాట్లాడడం జరిగింది. ఇమీడియట్ గా ఎవరైతే ఈ భారతీయులు 3 చనిపోయారో వాళ్ళ మృతదేహాలను అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా దీనిపైన చాలా అగ్రెసివ్ గా వెళ్లే విధంగా కూడా భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే కావచ్చు, అలాగనే ఇప్పటికే వేరే కార్యక్రమానికి హాజరయ్యేందుకు మంత్రి నారా లోకేష్ కూడా విశాఖ టూర్ ఉంది ఈ రోజు. సో ఒకసారి భార్గవి వాళ్ళ ఇంటికి, అంటే సురేష్ వాళ్ళ ఇంటికి వెళ్లి ఆమెకు కూడా ధైర్యం చెప్పే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా సురేష్ మృతదేహాన్ని అతి త్వరగా కుటుంబానికి అప్పగించే చర్యల్లో భాగంగా ఇనిషియేటివ్ తీసుకునే అవకాశం కనపడుతోంది. దీపిక,
లక్ష్మి, ఆ ఓమన్ తీరంలో వాణిజ్య నౌకపై జరిగిన ఈ దాడిలో ఇతర భారతీయుల వివరాలు ఏమైనా తెలిసాయా? ప్రస్తుతానికైతే ముగ్గురు భారతీయులు అనేటటువంటి విషయమే తెలుస్తోంది. కానీ విశాఖపట్నానికి చెందినటువంటి వ్యక్తి గురించి ఆంధ్ర భవన్ అధికారులు నిన్న చాలా క్లారిటీగా అతను ఎక్కడ ఉంటారు ఏంటి డీటెయిల్ గా వివరించడం జరిగింది. మిగతా ఇద్దరు విషయం గురించి మాత్రం అంత పర్టికులర్ డీటెయిల్స్ అయితే ఇంకా అప్డేట్ లేదు దీపిక. రైట్ లక్ష్మి, థ్యాంక్ యూ.